కోపం వస్తే అరిచేస్తాం, బాధ వస్తే ఏడ్చేస్తాం. కానీ ఈ ఒక్క చిన్న రూల్ ఫాలో అవ్వు. మనం మనుషులం. ఎమోషన్స్ని చంపుకుని బతకలేం. వాటిని కంట్రోల్ చేసుకోవాలి. నీకు ఎప్పుడైనా బాధ వచ్చినా, కోపం వచ్చినా ఒక్క 10 సెకండ్స్ ఆగి రియాక్ట్ అవ్వు. ఎందుకంటే ఈ ఒక్క 10 సెకండ్స్ ఆగటం వల్ల నీ ఎమోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఇక్కడ నువ్వు ఎమోషనల్గా రియాక్ట్ అయితే నువ్వు వాళ్ళ ముందు ఎమోషనల్ ఫూల్ అవుతావు. కానీ క్లారిటీతో క్రిస్టల్ క్లియర్గా స్టెప్ తీసుకుంటే నువ్వు లీడర్ అవుతావు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకో. నీకెప్పుడు కోపం వచ్చినా, బాధ వచ్చినా ఒకేసారి మాట అనేయడానికి మాత్రం ఎప్పుడు ట్రై చేయకు. ఎప్పుడైనా సరే ఒక్క 10 సెకండ్స్, ఒక 0 to 10 కౌంట్ చేసుకుని ట్రై చేసి చూడు. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. అప్పుడు నువ్వు ఎమోషనల్ ఫూల్వి కాదు, లీడర్ అవుతావు. ఎవరైతే తన ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకుంటారో వాళ్ళే లీడర్ అవుతారు. ఎవరైతే తన ఎమోషన్స్కి లొంగిపోయి ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అవుతారో వాళ్ళు ఎమోషనల్ ఫూల్ మాత్రమే అవుతారు. ఈ ప్రపంచం ఎప్పుడు లీడర్స్ని రెస్పెక్ట్ చేస్తుంది. ఎమోషనల్ ఫూల్స్ని నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. నేను చెప్పింది కరెక్టే అనుకుంటే కామెంట్స్లో 100 అని కామెంట్ చేయి.